నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ఉద్యోగంలో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు అని మాట్లాడారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మహిళలకు ఘనంగా శాలువాలతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా దినోత్సవం రోజే మహిళలను ఎక్కువగా పొగడడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా సన్మానించడం ఇది ముఖ్యమైనది కాదు. దయచేసి తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి. మహిళ అంటేనే ప్రతిరోజు ఇంట్లో మొదలుకొని ఆఫీస్ వరకు, మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించడం దగ్గర నుంచి భర్తకు క్యారేజ్ కట్టి ఆఫీస్కి పంపించే వరకు మహిళలు ఏంటి ఏ పని జరగదు. ముందు మహిళను మహిళగా గుర్తించాలి. అప్పుడే మహిళలకు నిజమైన మహిళా దినోత్సవం. ఇంకొక విషయం ఏంటిదంటే మన సార్ వచ్చేటతోటే ఆర్పీలకు ఏం లేదు, యూనిఫామ్ లేదు. సార్ నేను ఎక్కువగా మాట్లాడతాను అనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మమ్మల్ని ముందు ఆర్పీలుగా గుర్తించండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం మహిళ అనగానే కాకుండా మహిళ లేనిది అసలు ఏది లేదు. మహిళ పుట్టుకతోటి మహిళ, ప్రతిదీ మహిళ లేనిది ఏది లేదు. కాబట్టి మహిళ అనేది వెనకాడుగు వేయకుండా మహిళలు అందరూ ముందుకొచ్చి మహిళలు చేసిన ప్రతిదీ ముందడుగు ఉంటుంది. మహిళలు ఏ రోజైనా వారు చేసే పనిలో, కర్తవ్యంలో లోటుపాటు లేకుండా వాళ్ళందరూ పుట్టిన పిల్లల కానించి వాళ్ళ భర్తలు కానీ అందరినీ ముందు అడుగులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరు మనందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జాతర ఎంతమంది ఉన్నారు? లక్షల వేల మంది వచ్చారు అక్కడికి. ఎవరాళ్ళు అంతేనే కదా. ఎక్కడైనా చూడండి, దేవతల నుంచి ఎవరు వాళ్ళే కదా. మీరు లేదు, ఇంక వీళ్ళందరూ ఏడుంటారు. మీరే ముఖ్యం మొదట. అలాగే స్పెషల్ ఆఫీసర్ జైన్ డైరెక్టర్ గారు సీతారాం గారిని సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఏసీఎల్పీ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఏసీఎల్పీ కలెక్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సన్మానించవలసిందిగా, అలాగే మెమోరాండం కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. తాతయ్య గోపసుజాత గారిని తాతయ్య దూరం ఎక్కడ పడదు. 12వ వార్డు కౌన్సిలర్ గారు అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరినీ కూడా వేదికపైకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన స్పెషల్ ఈ ప్రోగ్రామ్ కి స్పెషల్ ఆఫీసర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. టిఎంసి శంకర్ వేరే డ్రెస్ కోడ్ ఉందిగా.
మహిళా దినోత్సవం చేసుకుంటే మంచి రికగ్నేషన్ కదా ఆడపిల్లలకి డ్రెస్ కోడ్ ఉంది కదమ్మా లేదా మహిళలు ఫ్రెండ్స్ ఈ కలర్ ఏదో ఉంది కదా ఆరెంజ్ కలర్ ఏదో ఉంది వెరీ గుడ్ రోజు ఒక ప్రోగ్రామ్ చేసి ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కలెక్టర్ గారికి కౌన్సిలర్లకు చైర్పర్సన్లకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇందులో భాగంగా ఈరోజు మహిళలకు సత్కరణం కూడా చేయడం జరుగుతుందనే భావన మీద ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ మన చైర్పర్సన్ మేడం గారికి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడున్న కలెక్టర్ గారికి, చైర్పర్సన్ అంజలి మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మహిళ అనేది ఒక శక్తి. మహిళ ఎంత ముందుకెళ్ళగలిగితే అంత మనకు మంచిగా ఉంటుంది. భయపడే అవసరం లేదు. మహిళలమని ఎక్కడికి ఎందులోనూ కూడా తగ్గద్దు. మహిళ అంటే ఒక శక్తి స్వరూపం. దానికి మనము మన పిల్లల్ని కానీ మన పిల్లల్ని, ఎదుటి వాళ్ళ పిల్లల్ని కూడా చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి, చదువుకోమని చెప్పాలి, ముందుకోవాలి. రాజకీయాల్లో కానీ, విద్యారంగంలో కానీ, మరి ఇంకా ఏ దాంట్లోనైనా ముందుకెళ్ళాలని మనం వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకు మనం ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని మనం ప్రోత్సహించాలి వాళ్ళను. మహిళ అంటే ఒక శక్తి స్వరూపిణి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దయచేసి మహిళలందరూ మన పిల్లలని కానీ స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనము చెప్పి వాళ్ళని స్కూల్కి పంపేలాగా మనం చెప్పాలి. వాళ్ళకి అడ్డుకట్ట ఉంటుంది. దానికి మనం అడ్డుకట్ట తొలగించుకుంటే తల్లి తానంతట తానే పరుగు తీస్తుంది. కాబట్టి మనం కూడా అడ్డుకట్ట తొలగించుకొని ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరోసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా ఏ పని చేసినా మనం ఫస్ట్ ఉండాలి. మహిళలం కదా అని వెనుకబడి ఉండద్దు. మనం జాబ్ పర్పసంగా కానీ, ప్రైవేటు పనులు కానీ, గవర్నమెంట్ పనులు కానీ, ఏ పనులలో అయినా మనం ముందంజ ఉండాలి, ముందడుగు వేయాలి. మనం వంటింటికే పరిమితం కాకూడదు. ఇప్పటికీ మహిళలు ముందంజలో ఉన్నారు. ఇంకా కూడా ముందడుగులో ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఏ పని చేసినా ఎవరేమంటారో ఏంటిదో అని మనం భయపడవద్దు. మనం బయటికి వచ్చి మన పని మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకేమైనా అవసరం వచ్చి పిల్లల కోసం ఏమైనా బయటికి వచ్చినా కూడా, ఇప్పుడు కమిషనర్ ఆఫీస్కి వచ్చినా, మున్సిపల్ ఆఫీస్కి పోయినా, మన ఎంఆర్ ఆఫీస్కి పోయినా, మన పని మనం ఎదుటి వారితో మాట్లాడి మనం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరిని బతులాడే ప్రయత్నం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అని కొంచెం మనం బయటికి వెళ్తే మనకు తెలివి వస్తుంది. కాబట్టి మన మహిళలందరం కొంచెం బయటికి వెళ్ళి ముందంజలో ఉండి మనం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు చేయాల్సిన డ్యూటీ ఏదైతే ఉందో దానిలో భాగంగానే, అంటే అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు పరిశీలన చేయాల్సింది ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, అంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏముంది, ఇంకా సమస్యలు ఏముంది, వాటిని నోటీస్ చేసి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చేసిన దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి అందులో భాగంగానే నేను ఈరోజు మీ లక్షట్పేట మున్సిపల్ కౌన్సిల్కి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ మధ్యలోనే మనం లాస్ట్ మంత్లో ఎలక్షన్ అయ్యి కొత్తగా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా కొత్త సభ్యులు 15 మంది రావడం, అదేవిధంగా మీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి పూర్తి స్థాయిగా ఇప్పుడు మన కౌన్సిల్ లక్షట్పేట మున్సిపాలిటీ పూర్తి స్థాయిగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అయినటువంటి అంజలి మేడం గారికి, అదేవిధంగా
వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి మేడం గారికి మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే మీరు కొత్తగా కౌన్సిల్కి ఎన్నికై గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు మాట అనేది ఒక స్టేజ్లో కొత్తగా ఫస్ట్ మాట్లాడమనే వెంటనే పాపం చైర్పర్సన్ గారు కొత్త కాబట్టి ఆమె అందరికీ నమస్కారం అని చెప్పారు. వైస్ చైర్పర్సన్ గారు కొంచెం అంతకుముందు అంతో ఇంతో ఎక్కడో మాట్లాడినట్టు ఆమె కొంచెం ఒక మాస్టర్గా మాట్లాడారు. సో కాబట్టి అందుకొరకే మీరు మహిళలు ఎందులో వెనకడి వేయడానికి వీళ్ళది తీసుకోవాలి. మహిళా దినోత్సవాన్ని ఎందుకు క్రమేణా చాలా రోజుల కింద ఉండే అప్పుడు ఇప్పుడు అది యాక్చువల్గా ఉల్టా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ అన్ని రంగాల్లో ఆమె ముందుంటుంది, అవునా కదా? ఉదయం లేచిన కానీ మొదలు పెడితే స్టార్టింగ్ సాయంత్రం మళ్ళీ తిని పడుకునేంత వరకు కూడా వాళ్ళ సర్వీస్ థ్యాంక్లెస్. అంటే వాళ్ళకు ఎంత మనం ధన్యవాదాలు తెలియజేసినా ఎంత చెప్పినా కూడా మనం ఏమీ చేసినట్టు కాదు వాస్తవానికి. ఎందుకంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఆమె లేవాలి, తయారు చేయాలి, పిల్లలు ఉంటారు, పిల్లలకు స్నానాలు చేయించాలి, బడికి రెడీ చేయించాలి, పంపాలి, మళ్ళీ తర్వాత ఒక బాధ్యతాయుతంగా అధికారిగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ తర్వాత రావాలి, మళ్ళీ ఒక గృహిణిగా మారాలి. అర్థమైందా? సో మరి అతను ఏం చేస్తాడు? అతను ఏం చేయడు. నేను పోయి వచ్చిన ఆఫీస్ కథ అంటాడు, మళ్ళీ వచ్చి కొద్దిసేపు మాట్లాడడం లేకపోతే బయట ఏదో తిరుగుతాను పోయేటోళ్ళు వస్తాడు. మరి ఇంట్లో పనులు ఎవరు చేయాలి? మరి ఇంటికంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక హోటల్కి పోతే ఏం చేస్తారు? ఒక బిర్యానీ తింటారు. బిర్యానీ తింటే ఏం చేస్తారు? 150 రూపాయలు 200 ఎంతో పెడతాడు. అదేనా కదా? ఒక 10 మంది కలిపి ఒక దాంట్లో వండేస్తాడు. చేసిన తర్వాత పెడితే దానికి అంటే అక్కడ ఒక వాల్యూ, అంటే దానికి 150-200 రూపాయలని మనం ఒక వాల్యూ కట్టి ఇస్తున్నాం. మరి ఇక్కడ మనం ఇస్తున్నాం గృహిణికి, మహిళా మేడం అంతా వీళ్ళందరూ తయారు చేసి పెడుతున్నారు కదా, ఏమైనా ఇస్తున్నాం.